మీరు తాగుతున్నది ఒరిజినల్ బ్రాండేనా? ఆ బాటిల్పై లేబుల్ చూసి ఒరిజినల్ బ్రాండే అని భ్రమపడుతున్నారా? టేస్ట్లో తేడా ఉన్నా కిక్కు బాగా ఎక్కుతోందని మురిసిపోతున్నారా? నకిలీ మద్యం తాగి అదే ఒరిజినల్ విస్కీ, అదే ఒరిజినల్ బ్రాందీ అని తూగుతున్నారా? ఇదే అసలైన నారావారి నాణ్యమైన బ్రాండ్ అని వాగుతున్నారా? నశాలానికి ఎక్కిన కిక్కు ఒక్క సెకండ్లో దిగిపోయే వాస్తవం చెబుతా వినండి. నాణ్యమైన మద్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఓదరగొడుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే. మీరు తాగుతున్నది నారావారి నకిలీ బ్రాండ్లు. మీ మందు బాటిల్పై ఒట్టు, ఇది నిజం. పెగ్గులో మీకిచ్చే కిక్ అంతా స్పిరిట్ నుంచి వచ్చిందే. ఇప్పుడు అర్థమైందా? నాణ్యమైన మద్యం అంటే నారావారి నకిలీ బ్రాండ్లు, స్పిరిట్తో తయారైన బ్రాండ్లు అని. సింపుల్ సార్. రహస్యంగా ఒక ప్లాంట్ ఓపెన్ చేస్తారు. లేబుళ్ళు, మూతలు, సీళ్లు అన్ని ఒరిజినల్లు తలదల్లేలా తయారు చేస్తారు. బాటిళ్లలో స్పిరిట్ నింపి మంచి బ్రాండ్ల స్టిక్కర్లు అంటిస్తారు. వాటిని అన్ని మద్యం దుకాణాలకు పంపిస్తారు. మీరు పీకల దాకా తాగి అదే నారావారి నాణ్యమైన మందు అని మురిసిపోయి మా సారాదేవుడు నారావారని దండం పెట్టేస్తారు. చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నకిలీ మద్యం తయారు చేసే ప్లాంట్లు ఓపెన్ అయ్యాయి. బాటిళ్లలో స్పిరిట్ నింపేసి పచ్చి తాగుబోతులకు కూడా అనుమానం రానంత బ్రాండెడ్ లేబుళ్ళు అంటించి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. తంబళపల్లె సాక్షిగా ఈ నకిలీ మద్యం మాఫియా గుట్టు రట్టయింది. నకిలీ మద్యం మాఫియా అంటే ఎవరో అనుకునేరు, అంతా టీడీపీ వాళ్లే. ఏకంగా ప్లాంట్లు పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో ఇలాంటి మరికొన్ని బ్రాండ్ల లేబుళ్లు తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. తంబళపల్లెలో 48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,000కు పైగా బాటిళ్లు, 30 క్యాన్లలో స్పిరిట్, ఫ్లేవర్ రసాయనాలు, పలు రకాల కెమికల్స్ గుర్తించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు తాగుతున్నవన్నీ దాదాపుగా ఇలాంటి నకిలీ బ్రాండ్లే. కిక్కు ఎక్కుతుంది కదా అని లైట్ తీసుకుంటే మీ కిడ్నీలు, లివర్లు ఖలాసే. తంబళపల్లె నకిలీ మద్యం తతంగం చూసిన తరువాత తాగకుండానే మీకు ఫుల్ బాటిల్ అంత కిక్కు రాకమానదు. అనుమానం ఉంటే ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. జస్ తంబళపల్లె దగ్గర ప్లాంట్ ఏర్పాటు చేసి మరి ఇదొక కుటీర పరిశ్రమ అని చెప్పినా చెప్పుకుంటారేమో. మరి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంకా గొప్పగా చెప్పాలంటే మొన్న ఆయుధాల పూజ కూడా చేశారంట ఆ ప్లాంట్లో ఉన్నటువంటి మిషనరీకి. ఇక్కడ చూసారా, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో కేరళ మాల్ట్ అంట, బెంగళూరు బ్రాందీ అంట, సుమో అంట, ఇవన్నీ కూడా లేబుళ్ళు తయారు చేసి, మూతలు తయారు చేసి అక్కడే నీళ్లలో బాటిల్ నింపి దాంట్లో రంగు కలిపి దాంట్లో కొంత స్పిరిట్ కలిపి మంచి బ్రాండ్లు అంటూ మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బెల్ట్ షాపులకు వెళ్ళిపోతున్నాయి. మీరు బెల్ట్ షాపులో కొంటున్నవి దాదాపుగా అన్ని నకిలీ బ్రాండ్లే, నకిలీ మద్యమే. ఎవరివి చేస్తున్నారు? మీకు అనుమానం రావచ్చు కదా, ఎవరు చేస్తారు సార్? అంతా మన చేతిలోనే ఉంది, అధికారం మన చేతిలో ఉంది. ఎవరు తయారు చేస్తున్నారనేది ఒక్కసారి చూద్దాము. కట్టా సురేంద్ర నాయుడు గారు. ఎవరి కట్టా సురేంద్ర నాయుడు గారు? చూడండి, మన చంద్రబాబు నాయుడు గారితో, మన ముఖ్యమంత్రి గారితో ఎంత సన్నిహితంగా మెలుగుతున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో ఆ వెనక నిల్చున్నారు, చూసారా ఎంత చక్కగా ఫోటోలు దిగారో చూడండి. అలాగే జయచంద్రారెడ్డి తంబళ్ళపల్లె నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్, అత్యంత సన్నిహితులు వారికి. అలాగే లోకేష్ గారితో, మరి ఇంతమందితో ఉన్నప్పుడు లోకేష్ గారితో కూడా ఉండాలి కదా. ఆ సురేంద్ర నాయుడు గారు లోకేష్ గారితో దిగిన ఫోటో. అమర్నాథ్ రెడ్డి గారితో సురేంద్ర నాయుడు గారు చూడండి. సీఎం చంద్రబాబుతో సురేంద్ర నాయుడు గారు. తంబళ్ళపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పట్టుబడితే ఏమైంది? మహా అయితే అన్నమయ్య జిల్లాలో తాగే వరిపై ఎఫెక్ట్ పడుతుంది. మనకేం కాదులే అని లైట్ తీసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం నారావారి నాణ్యమైన నకిలీ మద్యం అన్నమయ్య జిల్లాకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు అత్యంత రహస్యంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో నకిలీ మద్యం ప్లాంట్లు రన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు తంబళ్ళపల్లెలో నకిలీ మద్యం పట్టుబడింది. అంతకుముందు ఏలూరు, దానికి ముందు విశాఖ, రాజమండ్రి, ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రం తెలంగాణలోనూ ఈ నకిలీ మద్యం తయారు చేయించి ఏపీకి సరఫరా చేస్తున్నారు. 2 నెలల క్రితం నల్గొండలో వెలుగు చూసింది కూడా ఇదే. నారావారి నాణ్యమైన నకిలీ బ్రాండ్లకు సంబంధించి ఓ 4 దృశ్యాలు చూపిస్తాను. రాష్ట్రంలో ఈ
నకిలీ మద్యం ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ తంబల వదిలేసి మొత్తం రాష్ట్రం మొత్తం ఒకసారి చూద్దాం సార్. రాష్ట్రం మొత్తం ఈ మధ్య కాలంలో పట్టుబడింది. సురేంద్ర నాయుడు గారిని కాసేపు పక్కన పెడదాం. విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, నల్గొండ ఒక్కొక్క చోట ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం జరిగిపోయింది. మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి, మీ లివర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి, లేకపోతే గుండె జబ్బులు ఏమన్నా ఆల్రెడీ వచ్చేసాయా, అటాక్ అయ్యాయా, ఉందా, ఒంట్లో ఏముందనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా స్పిరిట్ కలిపి అమ్మేస్తుంటే, రంగు నీళ్ళకి స్పిరిట్ కలిపి లేబుల్ వేసి పెద్ద పెద్ద బ్రాండ్లు వేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కేరళ మాల్టు ఇవన్నీ మీకు అందిస్తానని, అవన్నీ ఆ రూపంలోనే వస్తున్నాయి. బెంగళూరు విస్కీ పేర్లు చూడండి ఎలా ఉందో, సూమో, వీటి పేర్లు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు. రాజమండ్రి, నల్గొండ, ఇక్కడైతే నల్గొండలో డంపులు ఏర్పాటు చేసి భూమిలో పాతి పెట్టారు పోలీసులు కంటపడకుండా ఉండడం కోసం. డంపులు ఏర్పాటు చేశారు, మావోయిస్టులు చేస్తారు కదా, డంపులు ఏర్పాటు చేస్తారు కదా, ఆ స్థాయిలో ఈ మాఫియా ఎలా తయారైందంటే నల్గొండలో ఒక డంపులో బాగా భూమిలో గోతులు తీసి అందులో పాతి పెట్టారు. రాజమండ్రిలో తర్వాత ఈ రాజమండ్రిలో అయితే కొమరిగిరి పట్నం అట, ఇక్కడ ఉన్నటువంటి యంత్రమే 15 lakhs, అది 15 లక్షలు ఖరీదు చేసే ఒక యంత్రాన్ని పెట్టుకున్నారు. ఆ యంత్రాన్ని పెట్టుకుని 130 లీటర్ల స్పిరిట్ను పట్టుకున్నారు. ఇక్కడ 1065 మద్యం సీసాలు పట్టుకున్నారు, 6000 ఖాళీ సీసాలు, క్యారమిల్ లిక్విడ్ డబ్బాలు, ఏసీ బ్లాక్ బ్రాండ్తో ఉన్నటువంటి లేబుల్ అంట. ఈ ఏసీ బ్లాక్ బ్రాండ్ అది మీకే తెలియాలి, తాగే వాళ్ళకే తెలియాలి ఆ బ్రాండ్ పేర్లు. అది చూసుకోండి ఒకసారి. మీరు తాగింది నకిలీ మద్యం, మీరు తాగింది ఒరిజినల్ బ్రాండ్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా అవే. ఇక ఏలూరులో అయితే పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారు చేస్తూ 10 లక్షల విలువైనటువంటి 130 లీటర్ల స్పిరిట్, కలర్సు, మెషినరీని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత వీటి వాల్యూ అంటే, నేను ఎందుకు చెప్తున్నాను, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు తాగింది 1-2 కాదు, వేల కోట్ల రూపాయల నకిలీ మద్యం ఆల్రెడీ తాగేశారు మీరు. బాబు సీఎం అయ్యాక ఒక్క ఏడాదిలో మీరు తాగిన కల్తీ మద్యం విలువ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 5,280 కోట్లు. నమ్మకం కుదరడం లేదా? అయితే లెక్కలతో సహా చూపిస్తా, చూసి తరించండి ఒకసారి. నాణ్యమైన కల్తీ మద్యం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని. మీకేం లేదు, సింపుల్. ప్లాంట్లు ఎవరైనా, కుటీర పరిశ్రమలు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పరిశ్రమ, కుటీర పరిశ్రమ పెట్టుకోవచ్చు, అంటే నాణ్యమైన మద్యం తయారు చేయడానికి. ఇప్పుడు జరుగుతున్న తతంగాన్ని వివరిస్తున్నా నేను. కుటీర పరిశ్రమలో ఏం జరుగుతోందంటే, ఖాళీ బాటిళ్ళు, లేబుళ్ళు, సీసాలు, వాటి మూతలు తయారు చేసుకోవడం, దాంట్లో రంగు నీళ్లు పోయడం, స్పిరిట్ కలపడం, మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ స్టిక్కర్ అతికించేయడం. తర్వాత వాటిని మద్యం దుకాణాలకి పాల వ్యాన్లలో, ఇక్కడ తంబలపల్లిలో పాల వ్యాన్లో తరలిస్తున్నారు. పుష్పాన్ని మించిపోయారు వీళ్ళు, పాల వ్యాన్లో తరలిస్తున్నారు. అలా తరలించడం, లేదా ఆల్రెడీ 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా రాష్ట్రంలో. అంటే ఒక్కో గ్రామంలో 4, దాదాపు 13,000 పంచాయతీలు ఏమి ఉన్నట్టున్నాయి. ఆ లెక్కను తీసుకుంటే గ్రామానికి 4 ఉంటాయి బెల్ట్ షాపులు, వాటిల్లో అమ్మేయడం. ఇక్కడ చూడండి, 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు, అంటే మద్యానికి సంబంధించినటువంటి కేసులు ఏంటంటే 4.26 కోట్ల మద్యం కేసులు. బీర్ కేసులు వచ్చి 3.25 కోట్లు విక్రయించారు. సింపుల్ లెక్క. 4.26 కోట్ల IML మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 4.26 కోట్లలో 70%, 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. సింపుల్. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారని మనకు లెక్కల ప్రకారం తెలుస్తోంది. నెక్స్ట్, అత్యంత కీలకమైన పాయింట్, అంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యం విక్రయించినట్టు అంచనా.
ఈ లెక్క ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి మీరు టెస్టులు చేసుకోవాలి. మీ కిడ్నీల పరిస్థితి ఏంటి, మీ లివర్ పరిస్థితి ఏంటి, మీ హార్ట్ సంగతి ఏంటి, అవి ఏం చెబుతున్నాయి? ఇన్ని రోజులు భ్రమపడి నాణ్యమైన మద్యం, మంచి బ్రాండ్లు, 99 రూపాయలకే మంచి బ్రాండ్లు అని అనుకున్నారు కదా, అవన్నీ కూడా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం. ఒక్కసారి టెస్టులు చేయించుకోండి. అసలు ఈ వ్యవస్థ, ఈ మాఫియా వ్యవస్థీకృతమైపోయిందా రాష్ట్రంలో? ఈరోజు మద్యం తాగుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది? ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సతీష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్ సతీష్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మొత్తం జీవితాన్ని, ఒక్కసారి రాజకీయ జీవితాన్ని చూస్తే ఆయన చేసే తప్పుల్ని ఎదుటి వాళ్లపైకి చూపిస్తూ వెళుతుంటారు. అంటే ఇటువైపు దృష్టి పడకుండా ఉండడం కోసం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుల గురించి అనుకోండి. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అప్పులు తెలుసు, కానీ 14 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ముంచేశారు, ఇలా ప్రచారం చేస్తూ వస్తారు. ఈ మధ్యకాలంలో వరుసపెట్టి ఎల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. జగన్ ధనాశకు జనం బలి, 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివర్, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు. ఏంటి ఈ మధ్యకాలం రాశారు వార్త? ఇదేదో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడుది కాదు. కానీ ఈ వార్త చదివిన తర్వాత ఏదో జరుగుతోందనేటటువంటి ఒక అనుమానం అయితే నాకు కలిగింది. ఈరోజు ఏం జరుగుతోంది? ఒక వ్యవస్థీకృతం చేసేసారా ఈ నకిలీ మద్యం తయారు చేయడాన్ని అనేది? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, నిన్న జరిగినటువంటి ఆ రైడు, ఈ యొక్క కల్తీ మద్యం, నకిలీ మద్యం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పట్టుకోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసలు రంగు బయటపడింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రబోధించేది కానీ, వాళ్ళ యొక్క ఎల్లో మీడియా ప్రబోధించేది కానీ, గడిచిన 5 సంవత్సరాల కాలం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి విష ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకొని పోగలిగారు. వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏంటంటే, విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని రాష్ట్రం అంతా కూడా తాగుతూ ఉండరు, దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం అంతా దెబ్బతింటూ ఉంది. ఈ యొక్క మద్యం షాపుల ద్వారా, లిక్కర్ మాఫియా ద్వారా దాదాపు 3,600 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి అభియోగాలు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పుడు 17 నెలలుగా వస్తుంది. ఈ 17 నెలల్లో చూసినా కూడా అప్పుడప్పుడు కూర్చొని ఎల్లో మీడియాకి ఏం టాపిక్ లేకుండా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో, మైలేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడంతా ఏదో ఒక ఉదంతాన్ని తీసుకొని వచ్చి ప్రజల మైండ్లో కూర్చొని ఏదో గతంలో అక్రమాలు జరిగాయి అనే రకంగా ప్రచారాలు చేస్తూ వచ్చారు. దాంట్లో ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తే ఈ యొక్క మద్యం మాఫియా అనేది కానీ, లిక్కర్ మాఫియా అనేటువంటిది ప్రధానంగా మనకు వినిపించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,600 కోట్ల అవినీతి జరిగిందని ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను సీఎంఓలో ఉన్నటువంటి అధికారి ధనుంజయ రెడ్డి గారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత అనేటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ గారు, వీళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అనేటువంటి సీఎంఓలో అసిస్ట్ చేసేటువంటి వ్యక్తులను కూర్చొని కేసులో పెట్టి 5 నెలలు 6 నెలలు జైలులో పెట్టేటువంటి విషయాలు చూస్తున్నాం. ఈరోజు ఈ పట్టుబడినటువంటి మద్యం ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు రంగు బయటపడింది. ఆ రోజు ఎటువంటి స్కామ్ జరగలేదు. ఈరోజు ఈ యొక్క మీరు ఇందాక చెప్తున్నట్టు ఈ నారావారి బ్యాండ్లు కానీ, లేకుండా ఉంటే ఈరోజు అవినీతి ఎట్లా చేయొచ్చు, మద్యం ద్వారా ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు దొరికినారు. అంటే అందరినీ గత ప్రభుత్వంలో జరగని లేని మద్యం స్కామ్ను సృష్టించి దాన్ని అందరి దృష్టి అటువైపు మళ్ళించి ఇదేమన్నా జరుగుతుందా? ఒక పద్ధతి, ఒక ప్లాన్ అంతే కదా. క్లియర్గా ఆ రోజుల్లో ఎటువంటి మద్యంలో అవినీతి జరిగేదానికి అవకాశం లేదు. 100కి 100 రూపాయలు ఉన్నటువంటి డిస్టిలరీస్ అన్నీ కూడా
అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేసినటువంటి డిస్టిలరీస్. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి మద్యాన్ని ఏపీబీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రీవరేజ్ కార్పొరేషన్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ, ప్రభుత్వ సంస్థ కొనుక్కొని ప్రభుత్వ వైన్ షాప్స్ అంటే ప్రభుత్వమే అక్కడటువంటి వైన్ షాప్స్ అన్ని నడిపిన దానికి కొన్ని నియమాలు, కొన్ని నిబద్ధతలు ఉన్నాయి. 10 గంటలకు ఉదయం 10 గంటల కంటే ముందు తెరిచేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా వాళ్ళ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 10 o'clock, రాత్రి 10 గంటలైతే బంద్ అయ్యేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పాలసీని మార్చేసి ఈరోజు ఈ యొక్క మద్యం షాప్స్ అంతా కూడా ప్రైవేటీకరణ చేశారు. మద్యం షాపులందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లో ఏదో రకంగా పెట్టి మ్యానిపులేట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మద్యం షాపులు ఇవ్వడం జరిగింది. ఈ షాపుల్లో ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఒప్పుకోరు అనుకోండి, ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మీ ఊర్లలో ఎక్కడైనా టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా? ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయా షాప్స్? నిరాటంకంగా 24 hours రౌండ్ ది క్లాక్ ఈ బ్రాందీ షాపులు ఓపెన్ అవుతున్నాయా లేదో ఇప్పుడు ప్రజలు చెప్పాలా. అంటే దీని ద్వారా ఈ యొక్క మద్యాన్ని నిరాటంగా అమ్మేటువంటి ప్రక్రియ ఒకవైపు మొదలు కాగా, ఒకవైపు బెల్ట్ షాపులు అనేది. అవును, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎక్కడన్నా బయట బెల్ట్ షాప్ ఉందంటే ఇమీడియట్గా ఎక్సైజ్ వాళ్ళు పోయి 5 నిమిషాల్లో అవన్నీ తీసుకుని వచ్చి సీజ్ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేయదు. ఈ ప్రభుత్వమే నడిపేటువంటి లిక్కర్ మాఫియా కాబట్టి వాళ్ళు ఎట్లా పట్టుకోరు. ప్రజలు నేను ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కోరుకునేది ఏంటంటే, ఏ గ్రామంలో అయినా ఒక 100 మంది నివాసం ఉండేటువంటి ఏ గ్రామంలో అయినా బెల్ట్ షాప్ ఉందా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ షాపులు ఎవరు నడుపుతున్నారు, ఈ షాపులో అమ్మేటువంటి మద్యము ఎటువంటిదో ఈరోజు కూర్చొని ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో బయటపడినటువంటి ఈ యొక్క లిక్కర్ ఇండస్ట్రీ ఏ రకంగా ఉందో ఇది బయటపడతా ఉంది. అండ్ దీని ఈశ్వర్ గారు ఒకటి దిస్ ఈస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఆంగ్లంలో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే ఐస్బర్గ్ చాలా పెద్దది ఉంటుంది అనమాట. సముద్రంలో అది కనపడదు, పైన టిప్ ఒకటే కనపడుతుంది. అది కనపడేది కొంచెమే, కానీ 90% పైన ఐస్బర్గ్ నీళ్ళలోనే ఉంటుంది. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈరోజు మనకి ఏదైతే కనపడతా ఉందో దిస్ ఈజ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. బయట కనపడేటువంటి కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలు ఈరోజు దీన్ని బట్టి బయటపడతా ఉంది. నేనేవో కొన్ని చూపించాను, మీరు చెప్తున్న దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయనేది ఇప్పుడు స్పష్టం అవుతుంది కదా. మీరు చూపించింది ఈరోజు తంబలపల్లిలో జరిగింది చూపించినారు. అవును, తంబలపల్లిలో జరిగేటువంటిది విషయం తంబలపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు తీసుకుని పోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. మీరు ఇప్పుడు చూపించినప్పుడు నకిలీ మద్యము విశాఖపట్నము శ్రీకాకుళం జిల్లాలో అన్ని బయటపడినట్టు ఉంటాయి. అంటే స్థానికంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ ఇటువంటి డిస్టిలరీస్ ఉన్నాయి, అనాథరైజ్డ్ డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఈరోజు ఈ సీజ్ చేసేటువంటి ఈ యొక్క కారాగారం ఏదైతే ఉందో, కారాగారం అంటారు కదా ఇండస్ట్రీని, ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ కర్మాగారము మా యొక్క ఇట్లాంటి కర్మాగారం గ్యారెంటీ మా యొక్క వేంపల్లకు నేను నివసించేదానికి చాలా దగ్గర. నాకు చాలా మంది అక్కడనేటువంటి వ్యక్తులంతా పరిచయం ఉన్నాయి. వాళ్ళని అడిగా ఏం డీటెయిల్స్ ఏంది ఇట్లా పట్టుకున్నారు ఏం కథ అని. అన్న నిరాటకంగా ఈ వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇది ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అండదండతోనే జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ కర్మాగారం పట్టుకున్నారో దిస్ ఈజ్ ఆన్ ద హైవే, మెయిన్ రోడ్. మొలకల చెరువు అనేటువంటి గ్రామము తంబల్లపల్లె కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్స్ మాదిరి. తంబల్లపల్లె అనేటువంటి పేరు వచ్చినా కూడా తంబల్లపల్లె ఒక చిన్న గ్రామము, అది ఎక్కడో మారుమూల లోపల ఉంటుంది. ఇది మొలకల చెరువు అనేది ఇట్ ఈస్ ఆన్ ది హైవే. అనంతపురం నుంచి నీకు తిరుపతి పోయేటువంటి హైవేలో మెయిన్ రోడ్లో మదనపల్లె మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద గ్రామం. అంటే 25-30 వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఆ మొలకల చెరువు. అంత పెద్ద గ్రామంలో కూర్చొని మెయిన్ రోడ్లో కూర్చొని ఇది చేస్తూ ఉండారంటే ఇది సామాన్య వ్యక్తి లోపాయికారిగా చేసేటువంటి వ్యవహారం కానే కాదు. ఇది పెద్దల అండదండలతో కూర్చొని ఎటువంటి భయం లేదని చెప్పి చేయగలిగిన తప్పుడే ఇటువంటి సాధ్యపడుతుంది తప్పితే ఇదేదో కళ్ళు మూసుకొని ఎవడో కూర్చొని చీకటి వ్యాపారం చేసేది కాదు.
అండ్ ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి కూడా నేను డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నా. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడితే ఇతను ఒక స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి, 24 గంటలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆ నియోజకవర్గంలో చేసేటువంటి వ్యక్తి ఈ సురేంద్ర నాయుడు. మరి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నారు. సో వాట్ దిస్ ఇండికేట్స్ ఇస్ తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి నాయకుల యొక్క బ్లెస్సింగ్స్తో, ఆశీర్వాదాలతోనే, వాళ్ళ యొక్క కనుసైగలతోనే ఈ యొక్క కర్మాగారం పెట్టేట్టు మనకు అర్థమవుతూ ఉంది. అండ్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ కూడా ఈరోజు చూస్తే 60,000 బాటిల్ ఈరోజు సీజ్ చేశారు. మరి వీళ్ళు అఫీషియల్గా ఎంత చేశారో కానీ దొరికిన వరకు అది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నేను అడిగితే 60,000 బాటిల్ సీజ్ చేశారు. మరి ఎన్ని చూపించారో నాకు తెలియదు. దీని యొక్క కెపాసిటీ 50 మంది నిరాటంకంగా 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. దీంట్లో ఈ యొక్క కర్మాగారంలో 50 మంది కార్మికులు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అంటే కొత్త పరిశ్రమలు ఇవేనా? అదే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొత్త పరిశ్రమలు చేస్తాను, చాలా మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో బహుశా ఇదొక ఇండస్ట్రీ కింద లెక్క చేయొచ్చు. దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఒక తంబలపల్లిలో జరిగేటువంటి దాంట్లోనే ఒక 50 మందికి ఉపాధి కల్పించారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఉపాధి కల్పించారు. అండ్ ఈరోజు ఈ బెల్ట్ షాపుల్లో కానీ ముఖ్యమైనటువంటి షాపుల్లో విక్రయించేదంతా ఈ యొక్క మద్యం. ఈ యొక్క మద్యం యొక్క ధర మామూలుగా ఈ స్పిరిట్ని, రెక్టిఫైడ్ స్పిరిట్ను నీళ్ళల్లో కలిపి కొంత రంగు కలిపి చేస్తే దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 8 to 9 రూపీస్ అవుతుంది. ఒక క్వార్టర్ చేసేదానికి 8 రూపాయలు 9 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం బాటిల్తో సహా, లేబుల్తో సహా, దాని ప్యాకింగ్తో సహా అంతా అయ్యేది 8 to 9 రూపీస్. 10 రూపాయలు నాకు తెలిసినటువంటి పూర్తిగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కనుక్కున్నాను, 10 రూపాయల లోపే. ఓకే. సో దీన్ని తీసుకొని బెల్ట్ షాపులో అయితే యథేచ్ఛగా బెల్ట్ షాపులు అందరికీ ఇదే పోవాలి. అండ్ ఎక్కడెక్కడైతే బ్రాందీ షాపుల్లో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు వస్తే వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని అమ్మేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఓకే. బెల్ట్ షాపులో అయితే డైరెక్ట్గా ఈ యొక్క మద్యాన్ని తీసుకొని 110 రూపాయలతో విక్రయిస్తే వాడు 130 రూపాయలు వాడు అమ్ముకుంటాడు. సో డైరెక్ట్లీ 100 రూపీస్ ఒక్కొక్క బాటిల్ పైన ఈ యొక్క ప్రభుత్వాన్ని కనుసైగల్లో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారవేత్తలకు అందుతుంది ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పైన. ఇంతకుముందు మీరు చెప్పారు కట్టా సురేంద్ర నాయుడు అని పేరు చెప్పారు కదా, ఆయనకేనా ఇది దీంట్లో మొత్తం మాఫియాకి వెళ్తుంది? సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక చిన్న యూనిట్ ఎవడో తెలియకుండా ఒక 4 బాటిల్ 5 బాటిల్ తెలుకుంటారు, ఒక సారా బట్టి చేసుకుంటారంటే గుట్టు సప్పుడు కాకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ఒక నేషనల్ హైవే పైన మొలకల్ చెరువు అనేటువంటి ఒక పెద్ద గ్రామం పక్కనే కూర్చొని ఇవన్నీ తయారు చేస్తున్నారంటే దిస్ విల్ నాట్ బి పాసిబుల్ వితౌట్ ది కనైవెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద కర్మాగారం పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు గుట్టు చప్పుడు లేకుండా ఒక మా పల్లెల్లో కూర్చొని ఒక చిన్న సారా బట్టి పెడితే మరుసటి నిమిషం కూర్చొని రైడ్ చేస్తారు. అవును. మరుసటి నిమిషం కూర్చుని ఆ యొక్క బట్టీని పగలగొడతారు. మరి అటువంటిది ఈ యొక్క కర్మాగారం యొక్క కెపాసిటీ ఏంటంటే 30,000 బాటిల్స్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ పర్ డే. ఒక రోజుకు 30,000 బాటిల్ ఈ యొక్క ఏకైక కర్మాగారంలోనే 30,000 తయారు చేయగలుగుతారు. 30,000 బాటిల్ 30,000 బాటిళ్ళు ఇంటూ 100 రూపాయలు వేసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి మార్జిన్, వాళ్ళు 110 రూపాయలతో అమ్ముకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇంటూ 30,000 30 లక్షల రూపాయలు రోజుకు. ఒక సంవత్సరానికి ఇటువంటి కర్మాగారం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 100 కోట్లు. ఇటువంటి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయో ఇంకా మీరు ఆలోచన చేయొచ్చు. ఒక గ్రామంలో పట్టుబట్టారు. అండ్ ఇది కూడా ఎట్లా జరిగిందంటే ఇది పైన వాళ్ళ దృష్టికి పోయింటే అరే ఇది మన వాళ్ళు తెలియరా, ఇది పక్కన పెట్టిండే వాళ్ళు. కానీ తెలియకుండా అక్కడటువంటి ఎవరో కొంతమంది బ్రాందీ షాపులు ఉంటారు కదా, మా దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో అంతా మాకు సంబంధం లేకుండా వాళ్ళు బయట నుంచి తెచ్చి అమ్ముకుంటారని చెప్పి ఎవడోడు కూర్చొని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్థాయి అధికారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళ డ్యూటీ ప్రకారం, ఎందుకంటే వాళ్ళు మామూలు తీసుకుంటారు కదా, వాళ్ళు కూర్చొని రొటీన్గా ఏదో చిన్న దందాలేమో వాళ్ళ మీద దాడి చేస్తామనేటువంటి స్థాయిలో ఇడికి వచ్చి ఇడికి చూస్తారని నివ్వరిపోయినారు. ఒక పెద్ద కర్మాగారం, ఒక పెద్ద ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉంది. రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లు 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఒక 60,000 బాటిల్ అక్కడే స్పాట్లో ఒక 60,000 బాటిల్ పట్టుకున్నారు.
సో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే వాళ్ళకి తెలియలేదు, తెలియకుండా పైకి ఇంటిమేట్ చేసే లోపల ఈరోజు ప్రెస్ లేక అంతా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో ఆ క్లిప్పింగ్స్ అని ఇప్పుడు మీరు చూసారా, సురేంద్ర నాయుడు అని అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పచ్చ చొక్కా వేసుకొని కూర్చొని ఆయన వేసుకున్నటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా పచ్చ చొక్కా వేసుకొని కూర్చున్నట్టున్నాడు. అండ్ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని అడిగినా కూడా తంబల కాన్స్టిట్యున్సీలో కానీ ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. నాట్ ఓన్లీ దీస్ ఫొటోస్, అతని యాక్టివిటీ ఏంది, అతను ఎంత స్ట్రాంగ్ టీడీపీ ఫాలోవర్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఒక్క తంబల్లపల్లి నియోజకవర్గంలో పట్టుకునేటువంటి ఒక కర్మాగారంలోనే 100 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి టర్న్ ఓవర్ అంటే 5 సంవత్సరాలు పొడుగునే జరిగితే 500 కోట్లు. ఇటువంటి ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు. అండ్ రెండవది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు ఆరోపణలు చేశావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి మద్యం కుంభకోణం జరిగింది, 1000 కోట్లు జరిగాయి, 3600 కోట్లు అని చెప్పేసి నువ్వు ఒక ఛార్జ్షీట్ పెట్టుకొని నీ ఇష్టానుసారం కూర్చొని అలిగేషన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఓఎస్జీల మీద, లేకుంటే రకరకాల మీద పెట్టుకొని వాళ్ళందరినీ ఒక ఎంపీ మీద జైళ్ళల్లో కూర్చొని వేసావు. ఈరోజు నువ్వు ఏం సమాధానం చెప్తావు దీనికి? ఈరోజు నీ సురేంద్ర నాయుడు ఎవరు? మొత్తం స్కామ్ వైఎస్ఆర్సీపీలో జరిగిందని వీళ్ళు సృష్టించింది 3600 కోట్లు. నకిలీ మద్యం అమ్మకాలే ఏడాదిలో 5280 కోట్లు. అండ్ ఆ రోజు ఇంకా అభియోగం చేసింది ఇప్పటికి కూడా కొన్ని ఇటీవల కాలంలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయి 17 నెలలు అయిపోయినా మొన్న ఎప్పుడో కూర్చొని పేపర్లో చూసిన, అప్పుడు ఆ కాలంలో కూర్చొని నకిలీ మద్యం తాగిన వాళ్ళందరికీ రకరకాల జబ్బులు వచ్చేసినట్టు, అన్ని కిడ్నీలు, గుండెలు, లేకుంటే లివర్లు అన్ని పాడైనట్టు చెప్పారు. అవును. కానీ మీరు చూస్తే ఆ యొక్క మద్యానికి దే వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అ డిస్టిలరీ దట్ వాస్ బీన్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి డిస్టిలరీ. టెస్టులు జరుగుతాయి కదా సార్? టెస్టులు జరుగుతాయి, కెమికల్ టెస్ట్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి టెస్ట్ పాస్డ్ కెమికల్ టెస్ట్. ఆ తర్వాత కూడా వీళ్ళు ఆ ఎఫ్ఎస్ఎల్ ఏదైతే ఈ యొక్క మద్యం ఉన్నాయి ఇవన్నీ కూడా కెమికల్ రిపోర్ట్ కోసం పంపించండి, ఎక్కడే కానీ ఆ రోజు కల్తీ జరిగింది అనేటువంటి ప్రూఫ్ లేదు. మరి ఈ రోజు కూర్చొని రకరకాల బ్రాండ్ పేపర్లు, ఈ రోజు నీకు దొరికినటువంటి స్లిప్పులు, ఆ లేబుల్స్ అన్ని చూస్తే ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్ మీరు చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, అన్ని రకాలైనటువంటి మంచి బ్రాండ్లు, నాణ్యమైనటువంటి బ్రాండ్లు అని చెప్పాడు. ఆ నాణ్యమైనటువంటి బ్రాండ్ల పేర్లన్నీ తీసుకొని వస్తారు, దాని లేబుల్ పెడతారు. ఆ లోపల ఉండేది ఏంది, ఈ కల్తీ రెక్టిఫైడ్ స్పిరిట్. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ లో కొంచెం కలరు, ఆ క్యారమెల్లో లేకుండా ఉంటే ఇంత రంగు కలిపేసి దాన్ని ఆ రంగు బాటిల్లో ఎక్కిచ్చేసి దీన్ని విక్రయిస్తారు. ఈరోజు ఆరోగ్యం దెబ్బతినేది అంటే ఎటువంటి నాణ్యత పరీక్షలు చేయకుండా, ఎటువంటి కెమికల్ టెస్ట్ చేయకుండా ఇటువంటి ఇండస్ట్రీలో జరిగేదా, లేకుండా ఉంటే రెగ్యులర్గా ఉండే డిస్ట్రిబ్యూటర్ అనేది ఇదే ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా పట్టదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కరప్షన్. ఈరోజు డబ్బులు తప్పితే, డబ్బులు సంపాదించేటువంటిది ఏం తప్పితే ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఏ కార్యక్రమం చేసినా మాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ పార్టీలోనే ఒక ఫ్లోర్, ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ దట్. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక అంతస్తు ఎవరిని కూడా అనేటువంటి కార్యకర్తలకు అనుమతి లేదు. ఓన్లీ ఫర్ బ్రోకర్స్, ఓన్లీ ఫర్ ఇటువంటి ట్రాన్సాక్షన్స్. ఈరోజు మద్యంలో జరిగేటువంటి విషయాన్ని ఈరోజు అదే పొరపాటున పెద్ద అధికారికి తెలిసినా ఇంకోటి దొరికినా జరిగే సమస్య లేదు. కానీ పై అధికారి దృష్టికి పోయే లోపల ఇవంతా ఈ చిన్న వాళ్ళు తెలియదు కదా, ఏదో పెద్ద పట్టుకున్నామని చెప్పేసి టకాన్ని ఎక్స్పోజ్ అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. అమరావతిలో ఎవరు లేదా రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడకండి, దీన్ని నెమ్మదిగా కింది స్థాయికి తొక్కేద్దామని ఆల్రెడీ వెళ్ళిపోయాయంట. ఇప్పుడు మీరే చెప్పండి ఈశ్వర్ గారు, ఒక 500 కోట్లు ఒక చిన్న ఈ యొక్క కర్మాగారంలో, ఒక చిన్న ఇండస్ట్రీలో, ఒక తంబలపల్లిలో చేయగలిగితే రాష్ట్రంలో ఇటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వీళ్ళు పెట్టింటారు, ఎంత జరిగింటది, ఎంత అవినీతి జరిగింటది. ఆ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి టోటల్ సిస్టమ్, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్టిలరీ అయిపోయిన తర్వాత వచ్చేది ఏపీబీఎస్సీఎల్ తర్వాత వచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మేటువంటి షాప్స్, గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్, ప్రభుత్వం ద్వారా నడిపేటివి. దాంట్లో అవినీతి అని చెప్పారు. ఇప్పుడు ₹1 అమ్మినా కూడా ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్ ట్యాక్స్ విల్ బి పేడ్. నీకు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ పే చేసుకొని ఏపీబీసీఎల్కి వస్తుంది. ఏపీబీసీఎల్లో వాళ్ళ యొక్క ఎక్సైజ్ డ్యూటీలు, వాళ్ళ యొక్క సేల్ ట్యాక్స్ అన్ని వేసుకున్న తర్వాత షాప్కి వస్తుంది. షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మిన దాంట్లో కూడా ప్రతి ఒక్క రూపాయి మార్జిన్ ప్రభుత్వానికి వస్తుంది. సో ఎక్కడే కానీ ₹1 వేరే బయట వ్యక్తి తీసుకొని పోలేని దగ్గర స్కామ్ అని చెప్పావే. ఈరోజు ఇక్కడ ఎవరికన్నా ₹1 డ్యూటీ ఎక్కడన్నా కడుతున్నాడా వీడు? ఈరోజు ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి
ఒక్క రూపాయి ఎవరికైనా ట్యాక్స్ కట్టినటువంటి పాపాను పోయినారా, ఎక్కడన్నా చూపించినారా? లేదు. ఎక్సైజ్ డ్యూటీ కట్టినాడా, సేల్స్ ట్యాక్స్ కట్టినాడా, ఏం కట్టినాడు? ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? అండ్ ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు అని చెప్పి ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా తంబలపల్లి నియోజకవర్గం పోదాము, లేకుంటే పూర్వపు చిత్తూరు జిల్లాలో ఎవరినైనా అడుగుదాము, ఈ యొక్క సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? మరి అంత ధైర్యంగా 30,000 బాటిల్స్ రోజుకు తయారు చేసేటువంటి సామర్థ్యంతో ఒక ఇండస్ట్రీని అతను పెట్టాడంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి పాలక ప్రభుత్వానికి సంబంధం లేకుండా పెట్టడానికి అవకాశం ఉందా? ఈ విషయాలన్నింటినీ కూడా నేను ప్రభుత్వానికి చెప్పడంలో ఎవరికి చెప్పడం లేదు, ప్రజలు ఆలోచన చేసుకోవాలా. అదే స్కామ్, ఇదే స్కామ్, సింపుల్. ఆ రోజు ఎటువంటిది లేని చాట కూర్చొని మీరు అభియోగాలు మోపారు, మనుషులను జైలుకు పంపించారు. ఈరోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఎవరెవరు జైలుకు పోవాలా? మీకు సంబంధం లేకుండా ఉంటే ఒక హైవే పైన, ఒక మెయిన్ హైవే పైన ఒక పెద్ద ఊరు, ఒక మొలకల్చర్ అనేటువంటి పెద్ద గ్రామం పక్కన ఇంత పెద్ద ఇండస్ట్రీ జరిగేదానికి అవకాశం ఉందా? వెంటనే ప్రభుత్వం, నేను ఎందుకంటే ప్రభుత్వానికి చీమకుట్టకుండా ఉండదు. రేపు కూర్చొని దాన్ని ఏదో ఒక రకం చేస్తారు, ఇద్దరినో ముగ్గురినో ఒక చిన్న ప్లేయర్స్ను బలిపసులు చేస్తారు, వాళ్ళకేం పెద్ద మాకు సంబంధం లేదన్నట్టు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను కోరేది ప్రజల్లో ఒకసారి అర్థం చేసుకోవాలా. ప్రజలు ఈరోజు ఇంత పెద్ద కర్మాగారం, ఒక రోజుకు 30,000 బాటిల్ తయారు చేసేటువంటి కర్మాగారాన్ని ఒక హైవే మీద ఉన్నటువంటి ఊర్లో చేసేదానికి అవకాశం ఉంటుంది. రైట్. మీరు అధికారంలోకి వచ్చాక దీని వెనుక ఉన్న మాఫియా ముఠా అంతు తెలుస్తారనే ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పాలి. మళ్ళీ మీతో మాట్లాడితే, ఎందుకంటే ఇది మామూలు కేసు కాదని చెప్తున్నారు కాబట్టి. పాషా గారు, ఈ మధ్యకాలంలో ఎందుకో కానీ ఈ మధ్యకాలంలో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఏదో జే బ్రాండ్స్ అంట, దాంట్లో శుద్ధి చేయని స్పిరిట్తో జే బ్రాండ్లు, కాసుల కక్కుర్తో హడావుడిగా ఉత్పత్తి, 68% ఓవర్ ప్రూఫ్ లేకుండానే తయారీ, 24 గంటలు నిల్వ కూడా చేయలేదు, 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివర్, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు అని ఈ మధ్యకాలంలో ప్రజలందరినీ కూడా ఇటు డైవర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కర్మాగారాలు ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ 5,280 కోట్ల రూపాయల మద్యాన్ని ఆల్రెడీ తాగించేశారు. అందరికీ నమస్కారం అండి. నాణ్యమైన మద్యము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాటిమాటికి అంటుంటారు. నాణ్యమైన మద్యం నేను అందిస్తాను అని చెప్పేసి. బహుశా ప్రపంచంలో, దేశంలో కాదులేండి కానీ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాణ్యమైన మద్యము నేను మీకు ఇస్తాను అని చెప్పేసి చెప్పి ఉండడు. ఎందుకు? ఆ ఖ్యాతి గౌరవనీయులు పూజ్యులైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎక్కడైనా సరే నేను నాణ్యమైన విద్య అందిస్తాను, నాణ్యమైన వైద్యం అందిస్తాను అంటే ఓట్లు వేసిన ప్రజల్ని కూడా చూశాను. కానీ మన దగ్గర మాత్రం నిజంగా చాలా బాధేస్తుంది. నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను అంటే కొంతమంది ఓట్లు వేసిన అమాయకులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ప్రజలు ఒకసారి గుర్తించాలి. స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే విషయం అడుగుతాను. నాణ్యమైన మద్యము మీరు మాకు అందించారు, కానీ మీ కుటుంబంలో మీ సుపుత్రుడు, మీ కుమారుడు గారు గౌరవనీయులు లోకేష్ గారు మాత్రం నాణ్యమైన విద్య కోసం స్టాన్ఫర్డ్ వెళ్ళిచ్చారు. అంటే మీకు నాణ్యమైన విద్య, మాకు నాణ్యమైన మద్యం. ఇది వ్యత్యాసం. ఒక రాజకీయ నాయకుడు చూపిస్తున్నటువంటి వ్యత్యాసం, తన కుటుంబానికి ప్రజలకి చూపిస్తున్నటువంటి వ్యత్యాసం. అంటే రోజు మొత్తం తాగి తూగి నాకు ఓట్లేయండి, అంతేగాని మీరు మాత్రం బాగుపడొద్దు, మీరు మాత్రం చదువుకోవద్దు, మీ కుటుంబాలు మాత్రం బాగుపడొద్దు అని చెప్పేసి ఈ నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అవును సార్. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. నాణ్యమైన విద్యను అందించారు పిల్లలకి, వాళ్ళేం ఓట్లేరు. వాళ్ళ తండ్రులకి నాణ్యమైన మద్యం అందిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఓట్లేస్తారు. ఓట్లేసే వాళ్ళు మనకి ఇంపార్టెంట్, కానీ విద్య, వైద్యం ఇవి కరెక్టా? అంటే అధికారంలోకి రావాలంటే ఎవరు ఓట్లేదు. చిన్నపిల్లలు మంచి విద్యను అందిస్తే వాళ్ళు ఏమైనా ఓట్లేస్తారా? వాళ్ళకి ఓటేసే అర్హత ఉండదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే మంచి చేసే రాజకీయ నాయకుడికి ఓట్లు పడవు. ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలతో మందు తాగిచ్చినటువంటి రాజకీయ నాయకుడికి ఓట్లు పడతాయి, అంతే కదా మీరు చెప్పేది? అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్, ఓపెన్ గా చెప్పారు. సాయంత్రం అయితే 6 గంటల తర్వాత నేను మీకు గుర్తుకొస్తాను, నేను నాణ్యమైన మద్యం ఇస్తాను. అదే సార్, అంటే మన రాష్ట్రం ఇక బాగుపడదు అని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటున్నాను, అంతే కదా? ఒకవైపు ఒక వ్యక్తి ఎలాంటి స్వలాభాలు లేకుండా ఒక మంచి విద్యా వ్యవస్థను సృష్టిస్తాను, ఒక మంచి వైద్య వ్యవస్థను. ఎందుకంటే ఈ రెండు సార్, ప్రపంచంలో ఈరోజు పెద్ద దేశాలు మనం తీసుకుంటే అమెరికా లాంటి దేశాలలో విద్యా వైద్యం అనేది ఉచితంగా ఉంటుంది.
విద్యా వైద్యం అనేది భారతదేశంలో ఉచితంగా ఉంటే భారతదేశం దూసుకెళ్ళిపోద్ది. ఆ విషయాన్ని ఆలోచించగల వ్యక్తి అసలైన నాయకుడు. మద్యము, నాణ్యమైన మద్యం ఇస్తాను అన్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఎట్లవుతాడు, ఒక లీడర్ ఎట్లవుతాడు? ఒకసారి సరే నాణ్యమైన మద్యానికి వద్దాం. ఇంతసేపు నాణ్యమైన మద్యము మాట్లాడుకున్నాం కదా, వద్దాం. ఏం నాణ్యమైన మద్యం సార్? జబర్దస్త్ ఉంది. అంటే డిస్టిలరీలో తయారైన మద్యం నాణ్యమైన మద్యం కాదు. ఓకే, సొంత ఆఫీసర్లలో మషినరీలు కొనుక్కొచ్చి అదేం సార్, అది వాషింగ్ మిషనా? ఆ వాషింగ్ మిషన్లలో తయారు చేసినటువంటి మద్యం ఏమో నాణ్యమైన మద్యం. మా నాయుడు గారు నిజంగా కూర్చొని సిగ్గుపడుతున్నారు అక్కడ. మా నాయుడు గారు, ఏ నాయుడు గారు, సారీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సురేంద్ర నాయుడు గారు. ఓకే ఓకే, నాయుడు గారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, కాదు, సురేంద్ర నాయుడు గారు. ఆయన సిగ్గుపడుతున్నాడు ఆ వీడియోలో. అరే నన్ను వీడియో తీస్తున్నారు, లేదండి దయచేసి మా నాయుడు గారు చూస్తారు, వద్దండి నా వీడియో తీయకండి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు. సిగ్గుండాలి, నిజంగా సిగ్గుండాలి. బ్రాండ్స్ ఆ మద్యం తాగుడే తప్పు. మద్యం తాగితే హెల్త్ పాడవుతుంది. ఎంత కాస్ట్లీ మద్యం తాగినా అందులో మీరు మీ ఫామ్ హౌస్లలో కూర్చొని మద్యం తయారు చేస్తారా? సిగ్గుండాలి. అది కూడా ఎన్ని బాటిల్ సార్? 15,000 బాటిల్ రెడీగా, 15,000 పైచలకు. సార్ అయితే 60,000 అన్నారు, అది 15,000 మనకు వచ్చిన డేటా. 15,000 బాటిల్ రెడీగా ఉన్నాయంట. 10,000కి పైన మూతలు ఖాళీ బాటిల్ అంట. అది కాకుండా 45 క్యాన్లలో మద్యం రెడీగా ఉందంట. అది కాకుండా 30 క్యాన్లలో స్పిరిట్ ఉందంట. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇదా నాణ్యమైన మద్యం? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. నెక్స్ట్, ఇది కేవలం ఒక నియోజకవర్గంలో అవుతుందంటారా? నాకు డౌటే సార్, నాకు డౌటే. ఎట్లా? ఒకసారి టీడీపీ లేదా కూటమి గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటివి బయటపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇది కేవలం నా భావన, నేను అనుకుంటున్నా. ఓకే, మళ్ళా లేదు ఎట్లా చెప్తారు మీరు అంటారు వీళ్ళు. నేను అనుకుంటున్నా, దయచేసి ఒకసారి చెక్ చేయాలి. ఎంత ఘోరము అంటే ఈరోజు, అంటే అప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ప్రభుత్వం మొత్తము చేతిలో తీసుకొని మద్యాన్ని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి వాటిని మంచికి వాడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పంట. ఈరోజు వాళ్ళే తయారు చేసి వాళ్ళే డూప్లికేట్ బ్రాండ్లు పెట్టుకొని వాళ్ళే తీసుకెళ్లి మద్యం దుకాణాలలో అమ్ముతుంటే వీళ్ళు చేసేది కరెక్ట్ అంట. నిజంగా సిగ్గుపడాలి. ఇంకోటి సార్, బెల్ట్ షాపులు. సార్ ఒక్క ఊర్లో ఒక బెల్ట్ షాప్ ఉంది అంటే మనం, మీరు వినుంటారు, చూసుంటారు. ఒక ఊర్లో 3-4 బెల్ట్ షాపులు చూసారా? 45,000కి పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు నడుస్తున్న అధికారులు, పోలీసులు, ముఖ్యంగా మా నాయుడు గారు కళ్ళు మూసుకొని చూస్తున్నారు అంతే. అంటే దోచేసుకోండి. ఈసారి సురేంద్ర నాయుడు గారు, మా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు పెట్టారా, ఓకే ఇప్పుడు వాడేసుకోండి, ప్రజల హెల్త్లతోటి ఆడేసుకోండి అని చెప్పి. సరే ప్రజల హెల్త్లతోటి ఇక్కడ ఆడేసుకొని ప్రజల కిడ్నీలు, లీవర్లు డ్యామేజ్ అవుతుంటే లేదు మీరు ఇప్పుడు తాగిన మద్యం వల్ల కాదు, 3 ఏళ్ల కింద మీరు మద్యం తాగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, 4 ఏళ్ల కింద తాగారు కదా, 2 ఏళ్ల కింద తాగారు కదా, ఆ మద్యం ఎఫెక్ట్ ఇప్పుడు బయటపడ్డది అని. ఈ మద్యం ఎఫెక్ట్ కాదంట, ఆ మద్యం ఎఫెక్ట్ ఇప్పుడు బయట. ఎవడి ఇక్కడ పూలు పెడుతున్నారు? నమ్మేవాళ్ళు ఉన్నారు కదా సార్. ఏంటి సార్? నమ్మేవాళ్ళు ఉన్నారు కదా, అంటే ఉంటారు, ముందే రాసుకుంటూ వస్తారు కదా ఒక పద్ధతి ప్రకారమే. నమ్మేవాళ్ళు లేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా దక్కేవి కావు. కుప్పంలో కూడా తక్కువ డిపాజిట్లు, కుప్పంలోనే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి అంటున్నా, పార్టీని అంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు దక్కేవి కాదు. నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మోసం చేసే మా నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మోసపోయి ప్రజలు ఈ దుస్థితికి వచ్చారు. ఇంకో విషయం సార్, ఈ రోజు బయటపడ్డది పెద్ద, అంటే మనం చూసినాము తంబలపల్లిలో. దీని వెనకాల ఎవరున్నారు సార్? అంటే ఇక్కడే ఆపేద్దామా? కాదు. మా సురేంద్ర నాయుడు గారి దగ్గరే ఆపేద్దామా? కాదు. పెద్ద తలకాయల దగ్గరికి పోవాలిగా మనం, పోమా? పోతుంది అసలు అక్కడ వరకు కేసు. ఇదే బై మిస్టేక్ లో, ఇందాక సార్ క్లియర్ గా చెప్పారు, అవును బై మిస్టేక్ లో ఇదే బయటపడ్డది, ఫ్లూక్ లో బయటపడ్డది. దీన్ని నిజంగా ఒకవేళ ఎంక్వైరీ అనేది చేస్తే చాలా పెద్ద పెద్ద తలకాయలు బయటపడతాయి. ఎక్కడ వరకు వెళ్ళొచ్చింది అంటే చాలా ఉన్నాయి సార్, చాలా బొమ్మలు ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి, అక్కడ కూడా పోవచ్చు. అంతవరకు కూడా సార్ ఏమీ లేని చోటనే ఒక మంచి స్టోరీ రాయించి ఒక రైటర్ తోటి మనీ ట్రాన్సాక్షన్లు జరిగినాయి. సింపుల్ లాజిక్ సార్. 5,280 కోట్లు గల్లీ లీడర్లు సంపాదించేది కాదు. అవును, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది, ఇంతే లాజిక్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఈ విషయాన్ని బయట కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తన ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఈ రోజు ఈ డబ్బు సరే ఇక్కడ నేను సంపాదించాడు మా నాయుడు గారు, ఈ డబ్బు ఏ నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందో, ఓకే అది కూడా ట్రాన్సాక్షన్లు బయట పెడితే
మనీ ట్రేల్ ఉంటుంది కదా సార్, అవును. ఆ ట్రేల్ కూడా బయట పెట్టండి. బయట పెడితే చాలా విషయాలు క్లారిటీ వస్తుంది కదా. ఎందుకని చెప్పేసి మీరు బయట పెడతలేరు? ఎంత నిస్సిగ్గుగా అంటే ఫోటోలు క్లియర్గా ఉన్నాయి. ఓకే, ఫోటోలు వదిలిపెట్టండి సార్, గ్రౌండ్ రిపోర్టు. ఆ వ్యక్తి ఎవరు అంటే గుడ్డోడు మెల్లోడు కూడా ఆ టీడీపీ పార్టీ ఫలానా వ్యక్తి సురేంద్ర నాయుడు అంటున్నారు ఆ ఏరియాలో. ఏం వదిలించుకుంటారేమో ఇతను వైఎస్ఆర్సీపీ అని, రేపు మాపు అలాంటివి కూడా చేసిన ఏం చేస్తారో మీకు చెప్తాను. చాలా మంచి పాయింట్ లేదు. చేయొచ్చు కదా సార్. దాంట్లో మీరు ఎటువంటి సందేహం పడాల్సినటువంటి అవసరమే లేదు. ఈ యొక్క ఎల్లో మీడియా దీన్ని కూడా కూర్చొని ఈ సురేంద్ర నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంచనని చెప్పేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులే. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంది. బట్ ఒకటే ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఎర్రోళ్ళు కాదు. సో ఈరోజు మేము చెప్పదలుచుకున్నదంతా కూడా ప్రజలకే. నంబర్ 1 ఫస్ట్ థింగ్ ఒకటి ఒక చిన్న సారా బట్టి నడపాలన్నా కూడా ఎవరో ఒకరి లీడర్ యొక్క ఆశీస్సులు ఏం జరగదు. మరి ఇంత పెద్ద కర్మాగారం ఒక హైవే పైన ఒక పెద్ద హెడ్ క్వార్టర్స్, ఆల్మోస్ట్ తంబాలపల్లి హెడ్ క్వార్టర్స్ ఏదంటే ఎవరైనా కూడా మొలకల చెరువే అంటే చెప్తారు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనే ఒక మెయిన్ రోడ్ పైనే జరుపుతున్నారంటే ఇది సాధ్యపడేటువంటి విషయమే కాదు ఈశ్వర్ గారు. 100కి 100 రూపాయలు. ఇది చాలా పెద్ద తలకాయలు. ఒక రేంజ్లో కూడా కాదు. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాను కదా, దీని యొక్క ఆర్థిక లావాదేవీలు తీసుకుంటే దాని యొక్క కెపాసిటీని ఇప్పటికైనా కూడా ప్రూవ్ చేయగలుగుతా. ద కెపాసిటీ ఆఫ్ దట్ ఇండస్ట్రీ ఈస్ 30,000 బాటిల్స్ ఇట్ కెన్ మ్యానుఫ్యాక్చర్ పర్ డే. 30,000 ఇంటూ 100 రూపాయలు వేసుకున్నా కూడా 30 లక్షల రూపాయలు రోజుకు జనరేట్ చేయగలుగుతుంది ఆదాయాన్ని. 30 లక్షలు ఇంటూ ఒక సంవత్సరం వేసుకుంటే నీకు ఇది దాదాపు 300 కోట్లు, దాదాపు 500 కోట్లు దగ్గర దీని యొక్క టర్న్ ఓవర్ వస్తుంది. సో ఈ యొక్క 400-500 కోట్లు ఒక్కసాట చేశారంటే చిన్న మాఫియా కాదు, ఇది చాలా పెద్ద మాఫియా. ఇది ప్రజలంతా కూడా గుర్తించాలా. అండ్ రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళు పరిగణలోకి తీసుకునే నాణ్యమైనటువంటి మద్యము అది. ఇప్పుడు వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్. ఇప్పుడు మద్యం ఏంటంటే కల్తీ, ఈ యొక్క రెక్టిఫైడ్ స్పిరిట్లో నీళ్లు కలుపుకొని దాన్ని ఇస్తారు. కల్తీ మద్యము, దానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో నీళ్లు కలపడము. దానికి వాళ్ళు కావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఏది మంచి బ్రాండ్ అంటాడో, ఒకవేళ మెక్డోవల్స్ అంటే మెక్డోవల్స్, లేకుండా అంటే బ్యాక్ పేపర్ అంటే బ్యాక్ పేపర్, ఏది కావాలంటే ఆ యొక్క బ్రాండ్ పెట్టేటువంటి సౌకర్యం వాళ్ళకు ఉంది. టీడీపీ అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏం చేస్తారంటే టీడీపీ సోషల్ మీడియా ఈ రోజే పని మొదలు పెడతారు. రికార్డ్స్ వెతుకుతారు. ఎక్కడో ఏదో సభలో ఒక వైసీపీ నాయకుడు కూర్చొని ఉన్నప్పుడు ఈయన అట్నుంచి పోతుంటే లేదా ఈయన అట్నుంచి వస్తుంటే ఒక ఫోటో ఫ్రీజ్ చేస్తారు. ఒక ఫోటోను ఫ్రీజ్ చేస్తారు. చేసి లేదు ఈ వ్యక్తి ఎక్స్ టీడీపీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు వైసీపీనే అని చెప్పేసి కొత్తగా మొదలు పెడతారు. సాయంత్రంలోగా చూడండి మీరు రాకపోతే. అంత సమర్థులు టీడీపీలో స్పెషల్లీ ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. ఇంకోటి సార్, రాష్ట్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చింది న్యూస్. మరి ఆ న్యూస్ నిజంగా చూసి షాక్ అయిపోయాను నేను. తిరుమలలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అలిపిరి దారి ఏదైతే ఉందో ఖాళీ నడకని వెళ్తారు. రాత్రి మందు దాగి బాటిళ్ళు పలగొట్టి ఆ దారిలో వేస్తే, ఇప్పుడే వచ్చింది న్యూస్, దారిలో వేస్తే అక్కడ భక్తులు వెళ్తుంటే భక్తుల కాళ్ళు రక్తం, మొత్తం రక్తం. అంటే చూడరు కదా సార్, చీకట్లో కొంచెం నిద్రలో ఉంటారు, కొంచెం చూసుకోరు. ఆ చిన్న ముక్కలు మొత్తం కాళ్ళు అదైపోయినాయి, మొత్తం రక్తం కారుతుంది. బిఆర్ నాయుడు గారి సంగతి మీకు తెలుసా సార్? అంటే బెదిరించారు కదా. కాదు ఆయన చెప్పారు, నా జోలికి టీటీడీ జోలికి ఎవరు రాకూడదు సార్, తప్పు. నేను నిద్ర లేచానంటే ఏమవుతుందో తెలుసా అన్నారు. అది తెలిసి కూడా మీరు ఆ ఒరిజినల్ వీడియోస్ ఆ విధంగా చూపిస్తే ఎలా సార్? సార్ మీకు భయం లేదా? ఒక్క విషయం సార్, ఇక ఆయన ఎక్కువసేపు పండుకుంటున్నారు, అప్పుడప్పుడే లేస్తున్నారు, అది వేరే సంగతి. ఆయన నిద్ర లేచినప్పుడే మాట్లాడుతున్నాము. ఒక విషయం, తప్పు జరిగిందండి అని చెప్పడం నా ధర్మం. తప్పు జరిగి ఆ తప్పుని సరిదిద్దుకోవడం ఆయన ధర్మం. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా. మా అంటే కేసులు పెట్టుకుంటారు, లేదా ఇంకేమైనా చేస్తే చేసుకోండి, ప్రాబ్లం లేదు. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి భూప్రపంచంలో. ఒక్కడిని లేకపోతే ఒరిగేది ఉంది, ఎవడన్నా అడుగుతాడా? ఓ 4 కుటుంబ సభ్యులు 4 రోజులు ఏదో ఏడుచుకుంటారేమో, దాని తర్వాత ఏముంది, అందరు మర్చిపోయినట్టే నన్ను కూడా మర్చిపోతారు. నేనేమన్నా కొత్త వ్యక్తినా? కానీ విషయం ఏంటంటే తప్పు జరిగింది సార్, భక్తులు రక్తం, ఆ సందర్భం అనేది నేను తీసుకొచ్చా. దాన్ని కరెక్ట్ చేసుకోండి, లేదా లేదండి
అది తప్పు, పాషా గారు అబద్ధం చెప్పారని నిరూపించండి. అంతేగాని మీరు అసలు చెప్పొద్దు, మీరు మీరు అసలు చెప్పొద్దు, చెప్తే నేను ఊరుకోను, నేను నిద్ర లేస్తాను, మీరు చెప్పినప్పుడే నేను నిద్ర లేస్తాను అంటే తప్పు. మద్యం అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ పెరగడానికి అత్యంత పెద్దగా ఈరోజు పాత్ర అన్నది మద్యం అన్నది చేస్తుంది. ఇంకోటి సార్, ఒక డిస్టరీలో ఒక బాటిల్ తయారైందంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అది ల్యాబ్ టెస్టెడ్ బాటిల్ అయి ఉంటుంది. ఎంత క్వాంటిటీలో కలపాలి అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. వీళ్ళకి ఏం ఐడియా ఉంది సార్? అందులో ఎవరైనా చదువుకున్నాడా అది కూడా తెలియదు. వాళ్ళు కలిపే ఆ డిస్టిలరీ మన ఏమంటారు స్పిరిట్, ఆ క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయితే ఆ మత్తు ఏ లెవెల్కి వెళ్తుంది, ఆ మత్తులో ఏం చేస్తారు సార్? అమ్మాయిలు, చిన్న పాపలు, ఈ రోజు అనుకుంటా, నిన్న పేపర్లో చదివా, చిన్న బాలిక, చిన్న పాప మీద అత్యాచారం. రోజు మనం పేపర్లలో చదువుతున్నాం, చదివేసి ఏం చేస్తున్నాం, మడిచి ఆ పేపర్ పడేస్తున్నాం. నాణ్యమైన మద్యం ఎఫెక్ట్ అయిందంతా, ఎఫెక్టివ్ నాణ్యమైన మద్యం. చంద్రబాబు నాయుడు గారు డ్రాస్టికల్లీ ఫెయిల్ అయ్యారు. దీన్ని కొత్త పరిశ్రమలు, కొత్త సైంటిస్టులు కోణంలో చూడరా మీరు? విజన్ ఉందా మీకు? సార్, ఇవి వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక కొత్త పరిశ్రమ, ఈ పరిశ్రమలో పనిచేసేటటువంటి సైంటిస్టు సురేంద్ర నాయుడు, కట్టా సురేంద్ర నాయుడు. సార్, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, నేను ఒప్పుకుంటా. ఓకే, నేను కూడా విజనరీ. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా విజనరీ అంటే, ఆయన ఆస్తుల గురించి ఆయన విజనరీ, ఆయన సొంత డెవలప్మెంట్ గురించి ఆయన విజనరీ, ప్రజల్ని మభ్యపెట్టి ఎలా ఓట్లు దండుకోవాలనడంలో ఆయన విజనరీ. నేను ఎక్కడ విజనరీ అంటే, రాష్ట్ర ప్రజలు ఎడగొట్టుకోబోతారు అని చెప్పేసి నా విజన్, కాపాడదాం వాళ్ళని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతున్నా. లేదా కక్షలు కార్పణ్యాలు చంద్రబాబు నాయుడు గారితో నా కక్ష ఏంటి సార్? ఇప్పుడు నా జీవితంలో ఆయన చూడకూడదు, చూడలేదు. ఆయన ఇట్లా టీవీలో చూడడం అంతే. సార్, సతీష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. ఒక్క విషయం, మనం ఎంతసేపు ఈ స్కాముల గురించి, వీళ్ళు ఏ రకంగా దీంట్లో దోచేస్తున్నారనేది మాట్లాడుతున్నాం, కానీ ఈ మద్యం తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రజలకు మీరు చెప్పారు, రెండు కంపేర్ చేసుకోండి, గత జగన్ ప్రభుత్వాన్ని చూడండి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని చూడండి అన్నారు కదా. ఆరోగ్యం గురించి చెప్పండి సార్, ఒక 2 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి. క్లియర్గా చెప్తున్నాను కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ప్రతి ఒక్క మద్యం కూడా ఒక సర్టిఫైడ్ డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి మద్యం. దానికి ఇప్పుడు పాషా గారు చెప్పారు, ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. ప్రతి ఒక్క కన్సైన్మెంట్ కూడా వాళ్ళు ఏ రేషియోలో మిక్స్ చేశారు, ఏమేమి కలిపారు, అండ్ ప్రతి ఒక్క బాటిల్ కూడా ఇటీవల కాలంలో ఎక్కడికో చెన్నైలో ఉన్నటువంటి సమ్ కెమికల్ అనాలిసిస్ కోసం కూడా పంపించినట్టుంది. ఆడ కూడా వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చి బయటకు వచ్చింది. దాన్నే కూర్చొని నువ్వు కల్తీ మద్యం అని చెప్పి నువ్వు రకరకాల ప్రజలకు చెప్పావు, మరి దీన్ని ఏమని చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి ఎక్కడన్నా ల్యాబ్ టెస్ట్ ఉందా? మీరు చెప్పేటువంటి ఈ కల్తీ మద్యమాలు ఈరోజు తంబలపల్లిలో బయటపడినటువంటి ఈ యొక్క కర్మాగారం, ఈ యొక్క ఇండస్ట్రీ, ఇటువంటి 100 ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి ఈడంతా, ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని అంతా ఎవరు అమ్మగలుగుతున్నారు, ఎక్కడ అమ్మగలుగుతున్నారు? బెల్ట్ షాపులు అనేది ఏ హయాంలో వచ్చింది? బెల్ట్ షాపులు ఎవరు నడుపుతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు చేసుకోవాలా లేదా? 100% చేసుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి స్టాండర్డ్ ఉందో అది క్లియర్గా అందరికి కూడా తెలిసింది. సార్, నేను నా జీవితంలో అంటే చాలా రోజులు మెడికల్ ఫీల్డ్లో పనిచేసిన సార్, నాకు చాలా పెద్ద అనుభవం ఉంది. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మద్యం కానివ్వండి లేదా ఏదైనా మెడిసిన్ కానివ్వండి, ఆ మెడిసిన్ యొక్క, ఆ మద్యం యొక్క సైడ్ ఎఫెక్ట్ బయటపడాలి అంటే చాలా షార్ట్ టైంలో బయటపడుతుంది. ఎప్పుడో 2 ఏళ్ల కింద మద్యం తాగితే ఈ రోజు బయటపడదు, నిన్ననో మొన్ననో తాగితే ఈ రోజు బయటపడే. వెయిట్ చేయొచ్చు కదా, అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి బయటపడతాం. మన దురదృష్టం ఏంటో తెలుసా సార్ మీకు? ఆ జబ్బు ఆలోచిస్తుంది కదా. మన దురదృష్టం ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ఈ లాజిక్ లెస్ మాటని కూడా నమ్మేటటువంటి ప్రజలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసినటువంటి ఈ మద్యం, ఈ రోజు ఈ మద్య కుంభకోణం అనేది బయటపడదు. అసలైన కుంభకోణం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లాంటి కుంభకోణం జరగలే. అంతా నీట్గా క్లీన్గా ప్రభుత్వం ఇచ్చేసింది. మొత్తం అమ్మకాలే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కానీ ఈ రోజు బయటపడ్డది అసలు స్కాము. ఈ 5,000 చిల్లర కోట్లలో ఈ డబ్బు ఎవరి చేతులు మారింది, ఎలా మారింది అన్నది సిబిఐ దర్యాప్తు చేయాలి, చేసి విషయాలను బయట పెట్టాలి. రైట్. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు. థ్యాంక్ యూ సార్, సతీష్ రెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.